ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగనగాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, ఆమె యజమానురాలు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలు శీలలో పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకును వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండా వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళను పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలు. దేవుని నామమునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి పౌలు శీలలు ఇద్దరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తున్న సమయంలో అక్కడ సోదె చెప్పుతున్నటువంటి ఆ బిడ్డ కూడా అక్కడ ఆ గ్రామంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క దైవ సేవకులు పౌలు శీలలు ఇద్దరు ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారమ్మా? పౌలు శీల దగ్గరికి వచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వారు ఇష్టపడ్డారు. అలాగనే పౌలు శీలలు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మరి అక్కడ లాభము పోయిందని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి సోద చెప్పినటువంటి ఆ యొక్క స్త్రీ తనకు ఏం పోయింది? లాభము పోయింది. డబ్బులు సంపాదిస్తుంది. వీళ్ళకు ఏమేమి జరిగిందో, ఏమేమి జరగబోతుందో అవన్నీ కూడా సోద చెప్తా ఉన్నది. డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే పౌలు శీలలు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆమె యొక్క బిజినెస్ ఏమైపోయింది? బంద్ అయిపోయింది. ఆమె లాభం అంతా పోయింది. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలారా పౌలు శీలల మీద పగపట్టారు. వారు చెప్పింది ఏంటి? సత్యమైన వాక్యమే, జీవవాక్యమే, మేలుకరంగా ఉన్నటువంటి బోధనే వాళ్ళు చేశారు. కానీ వాళ్ళకు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏమైనా కీడు తలపెట్టారా? లేదు. కానీ ఈ కాలము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటే చాలామంది గ్రామాలలో దేవుని బిడ్డలారా కార్లను పగలగొడుతున్నారు, తలలు పగలగొడుతున్నారు, బైబిల్స్ చింపేస్తున్నారు, కాల్చివేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియడము లేదు. సువార్త చెప్పడానికి వెళ్తే గ్రామాలలో ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటే వారు బాగుపడతారు. దేవుని వాక్యాన్ని వినకుండా ఈ విధంగా తిరస్కరిస్తే మాత్రం వారికి ప్రయోజనము లేదు. సైతానుకు తెలిసిపోతుంది దేవుని సేవకులు ఎవరో, దేవుని సువార్త అంటే ఏంటో సైతానుకు దయ్యానికే తెలుసు. కానీ మనుషులకు తెలియడం లేదు, మనుషులకు అర్థం కావడం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారి మీద పగపట్టి వారిని ఏం చేశారంటమ్మా? ఈడ్చుకొని పోతున్నారంట. బెత్తములతో కొట్టవలనని, వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. ఎవరు? జడ్జిమెంట్లు అన్నమాట, జడ్జిస్, న్యాయాధిపతులు. ఆ ఊరు పెద్దలందరూ కలిసి మరి ఆ విధంగా న్యాయం చేశారు. చూడండి ఎంత అన్యాయం కదా. వాళ్ళు చేసింది మంచి సేవని దేవుని మాటలు చెప్పినందుకు వారికి హృదయంలో వెళ్ళలేదు. కానీ వారి మూర్ఖత్వము వారిది బయటపడింది.
దేవుని సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు దైవ సేవకులను ఈడ్చి కొట్టండి అని వారు న్యాయం చెప్తున్నారంట. ఎంత భయంకరం! కానీ న్యాయాధిపతి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు, మన యేసయ్య. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఎవరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు అన్యాయం అబద్ధాలు చెప్తున్నారో, ఎవరు అక్రమంగా జీవిస్తున్నారో ఆయనకు తెలుసు. వీరిద్దరు కూడా, పౌలు శీలలు కూడా న్యాయముగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ అన్యాయముగా వారిద్దరిని ఏం చేశారంటే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. జైల్లో కూడా వేశారు. చూడండి, ఏమన్నా తప్పుడు పనులు చేశారా? లేదు. మంచి పని చేసినందుకు సంఖ్యలు, సత్యానికి సంఖ్యలు పడ్డాయి. దేవుని సువార్తను ప్రకటిస్తున్నందుకు దేవుని బిడ్డలారా. అయినప్పటికీ వారు మాత్రము ఏమాత్రం భయపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళను బయట పారిపోకుండా చూసుకోమని ఇంకా ఆజ్ఞాపించారు. చెరసాల నాయకునికి చెప్పి వెళ్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఊరు మనుషులందరూ కూడా. వాళ్ళు ఏమన్నా పారిపోయేటోళ్ళ? దైవ సేవకులు ఎప్పుడు కూడా పారిపోయేవాళ్ళు కాదు. సత్యానికి సంఖ్యలు పడినా అలాగే నిలబడతారు, కానీ పారిపోయేవాళ్ళు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, వాడే అక్కడి నుంచి పారిపోతాడు. సైతానుడు పారిపోవాలి, కానీ దేవుని బిడ్డలు కాదు పారిపోవాల్సింది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునగాక. దేవుని బిడ్డలారా, నిజంగా చాలామంది దేవుని సువార్త ప్రకటించడానికి భయపడుతూ ఉంటారు. దేవుని యొక్క మాటలు చెప్పడానికి వెనుకాడుతుంటారు. ఇరుగు పొరుగుళ్ళకు చెప్పొచ్చు దేవుని యొక్క వాక్యం. ఒకవేళ వాళ్ళు అప్పులలో బాధపడుతున్నారేమో, రోగాలతో బాధపడుతున్నారేమో, ఒక మాట నువ్వు నోరు తెరిచి యేసయ్యకు ప్రార్థన చేసుకొని నీకు బాగా అవుతుందని చెప్పడానికి నోరుకి ఏమైంది? ఆ మాట కూడా చెప్పరు ఇరుగు పొరుగుళ్ళకు. సినిమా స్టోరీలు చెప్పమంటే చెప్తారు, అక్కడికి ఇక్కడికి వెళదామంటే హుషారుగా వెళుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మాత్రము చెప్పాలి. బలహీనంగా ఉన్నప్పుడే వాళ్ళని మనం ఏం చేయాలి? బలపరచాలి. దేవుని వాక్యాన్ని చెప్పి వారిని బలపరచాలి. ఎంతోమంది హాస్పిటల్లో బాగలేని స్థితిలో ఉంటూ ఉంటారు. మరి బాగలేని వాళ్ళను మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నన్ను పిలిచినప్పుడు వెళుతూ ఉంటాను. ఈ ఎల్షదై మ్యాగజైన్ పట్టుకొని వెళ్తూ ఉంటాను. ఇష్టం ఉన్నోళ్ళకే, అడిగిన వాళ్ళకే ఇస్తూ ఉంటాను. ఎంత పరుగులు తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి ఆ పత్రికలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకు ఆ టైంలో దేవుని యొక్క వాక్యము అవసరమైంది, ఆసరగా ఉంటుందన్నమాట. దేవుని మాటలు ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా మా కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మా. ఎంతోమంది లిస్టులు ఇచ్చారు నాకు. ఖైదీలు మరి జైల్లో కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాక్యం విని దేవుని బిడ్డలారా ఎంతోమంది రక్షింపబడ్డారు. బాప్తిసానికి కూడా సిద్ధపడ్డారు, కానీ మరి చట్టానికి వ్యతిరేకంగా అక్కడ పనులు చేయకూడదని చెప్పి నేను వారు బయటకు వచ్చిన తర్వాత నాకు ఫోన్లు చేసి నాతో మాట్లాడినప్పుడు అక్కడ సమీపంగా ఉన్న దైవ సేవకులను, సంఘాన్ని ఎవరైనా ఉంటే అయ్యగారులను కలవండి, అక్కడ వారు మీకు బాప్తిసాలు ఇస్తారని అట్లా చెప్పేదాన్ని. దేవుని బిడ్డలారా, అంటే వారు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం వారి హృదయంలో ఫలించిందన్నమాట. మరి ఆ విధంగా ఖైదీల మధ్యలో కూడా దేవుడు నన్ను గొప్పగా వాడుకున్నాడని చెప్పడానికి ఏ సందేహము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఖైదీల్లో నుంచి విడుదలైన వాళ్ళు కూడా మరలా నన్ను వచ్చి కలిసి మరి మాట్లాడినట్లుగా కూడా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. దేవుని పిల్లరా, ఎప్పుడైతే బాధలో ఉన్న వాళ్ళు మనకు ఎదురవుతారో వాళ్ళకు మనం ఏం చేయాలో దేవుని యొక్క మాటలే చెప్పాలి. అంతేగాని నోరు మూసుకొని మూగదయ్యాల్లాగా మనం ఉండడానికి కాదు. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి లేదా దేవుని యొక్క మాటలు చెప్పడానికి మనకు సమయం దొరికినప్పుడు మనం ఏం చేయాలి? ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. పెద్ద తెల్ల చీర కట్టుకొని మరి బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేసే అవసరము లేదు. దేవుని యొక్క మాటలు నువ్వు ఉన్న ఇంట్లోనే నీ దగ్గరికి ఎవరన్నా వస్తే దేవుని మాట ఒక మాట చెప్పు. దేవుడు నీ ఎడల చేసినటువంటి అద్భుతాలు చెప్పాలి. దేవుడు నీకు ఎడల చేసిన మేలులు నువ్వు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అవును, నేను ఈ పరిస్థితిలో ఉంటేని యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్యకు నేను ప్రార్థన చేశాను, నాకు దేవుడు సహాయం చేసిండని ఆ గొప్ప మాటనే వారికి ఎంతో బలముగా ఉంటుందన్నమాట. అవునా, అట్లన్నా మీకు ఆ విధంగా అయిందా అనేసి వారికి హృదయంలో ఆ యొక్క సాక్ష్యము ఫలిస్తుందన్నమాట.
దేని బిడ్డలారా, మనం మౌనంగా ఉండడానికి కాదు. ఇప్పుడు ఆ పౌలు శీలలు అంతగా దెబ్బలు తినడానికి కారణం ఏంటి? సత్యము వాక్యం చెప్పారు. అబ్బో వాళ్ళు ఆ ఊరికి వెళ్తే అక్కడ వెళ్ళి వాక్యం చెప్తే కొట్టిండ్రు తిట్టిండ్రు అని వాళ్ళు గమ్మునున్నారా? లేదు. పోనీ జైల్లో వేసిండ్రు ఖైదీలు. మరి జైల్లో వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటమ్మా? అయితే 24 వచ్చినాము 20. అతడు ఆ. అట్టి అయితే మధ్యరాత్రి వేళ ఆ. పౌలును సిలయును దేవునికి ప్రార్థించుచు ఆ. కీర్తనలు పాడుచుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ వారు పౌలు శీలలు ఏం చేశారమ్మా? పాటలు పాడుచున్నారు. ఏడ్చుకుంటూ కూర్చోలేదు. అయ్యో వాళ్ళు మమ్మల్ని కొట్టారు, అయ్యో మమ్మల్ని ఈడ్చి కొట్టారు, మా వస్త్రాలు చింపేశారని వాళ్ళు ఏడ్చారా? ఏడవలేదు. ఖైదీ అక్కడ ఉండినప్పటికీ, జైల్లో ఉండినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆనందంగా పాటలు పాడుతూ ఉన్నారు. చూసారా ఎంత గొప్ప సంగతి? హల్లెలూయా. జైల్లో ఉండి ఏడ్చుకుంటూ కూర్చోలేదు, కానీ దేవుని సన్నిధిలో వారు పాటలు పాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నోళ్ళు అనుకుండొచ్చు, ఆ యొక్క నాయకుడు కూడా వాళ్ళు పారిపోకుండా కాపాడడానికి ఉన్నటువంటి ఆ నాయకుడు కూడా అనుకోయిండొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఖైదీలు కూడా అనుకోయిండొచ్చు, అరే వీళ్ళను కొట్టినా తిట్టినా వీళ్ళు ఎంత సంతోషంగా పాటలు పాడుతున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారు? వినుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా, పాటలు మనము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు. దేవుని మనము స్తుతించాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి. అనవసరంగా మనం ఏడవకూడదు, అనవసరంగా మనం బాధపడకూడదు. ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఒక బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధలు వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చాలామంది ఇంత ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేస్తే అన్ని కష్టాలు వస్తున్నాయంట. మూర్ఖులు అట్లా మాట్లాడతారు. అది దేవుని బిడ్డారా, అది దేవుడు ఆ విధంగా పెట్టాడు. నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి, తప్పకుండా దేవుడు నీకు జయము ఇస్తాడు. ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. పాటలు పాడుతుంటే ఏమొచ్చిందమ్మా? అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట. హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు భూకంపం వచ్చిందంట. మనం పాడితే ఎప్పుడైనా వచ్చిందా భూకంపం? భూకంపం వచ్చినాక పాటలు పాడతాం మనం కదా. భూకంపం వచ్చినాక పాటలు, వరదలు వచ్చినాక, తుఫాను వచ్చినాక అప్పుడు చేస్తాం స్తుతి. కానీ వీరు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి. ఎవరు వచ్చి తెరవలేదు, తలుపులు తెరుచుకున్నాయి, కాళ్ళకున్న బంధకాలన్నీ ఊడిపోయినాయి, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. రబ శబల రబంద రబ జీసస్, హల్లెలూయా. అనగా పాటలో శక్తి ఉన్నది. దేవుని బిడ్డారా, శక్తివంతమైనటువంటి పాటలు వారు పాడినారు. ఏదో నీరసంగా ఏడ్చుకుంటూ పాడలేదు. వారు పాటలు పాడుతుంటే భూకంపం వచ్చింది, వారు పాటలు పాడుతుంటే తలుపులు తెరబడ్డాయి, వారు పాటలు పాడుతుంటే బంధకాలు ఊడిపోయినాయి, వారు పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయి. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలయే. పాటలతో ప్రైజ్ ద లార్డ్. చెరసాల బ్రద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. వీళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల పునాదులు అదిరిపోయినాయి, బంధకాలు ఊడిపోయినాయి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, ఆయన నిద్రమత్తులో నుంచి మేలుకున్నాడు. ఆయన నిద్ర అంతా ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఆ పాటలు పాడుతుంటే ఆయనకు మెలుక వచ్చేసింది. మేలుకొని చెరసాల తలుపులు
తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని చూసుకొని తాను చంపుకొని పోయెను. ఇక ఖైదీలు పారిపోయింటారు, తలుపులు తెరుచుకున్నాయి కదా, తలుపులు తెరవగానే అందరూ పరారైంటారు అనుకొని ఇంకా నాకు మనుషులు ఏం చేస్తారు, నాకు పనిష్మెంట్ ఇస్తారని చెప్పి ఆయననే ఏం చేసుకోబోయిండు, కత్తి తీసుకొని చంపుకోపోయిండంట. ఆయననే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. చూడండి ఎంత బాధాకరమైనటువంటి విషయం. అక్కడ పునాదులు అదిరిపోతే, తలుపులు తెరవబడితే అందరూ అక్కడ చూడలేదు ఆయన. అందరు పారిపోయిండ్రేమో అని అనుకున్నాడు అంతే. అనుకొని సూసైడ్ చేసుకోపోయిండు. కానీ నువ్వు ఏ హాని కూడా నువ్వు చేసుకోవద్దు, మేమందరం పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. హల్లెలూయా. మేము పారిపోయే వాళ్ళము కాదు. హల్లెలూయా. ఇక తలుపులు తెరుచుకున్నాయి కదా అని మమ్మల్ని ఎవరు చూస్తలేరని పారిపోయేటోళ్ళం కాదు, కానీ మేము అందరం కూడా ఇక్కడనే ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతడు దీపము చెప్పి లోపలికి వచ్చి పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు శీలలు గట్టిగా పాటలు పాడుతూ దేవుని స్తుతించినప్పుడు ఆ యొక్క చెరసాలలో జరిగినటువంటి ఆ యొక్క మార్పును చూసి ఆ యొక్క చెరసాల నాయకుడు ఏం చేశాడమ్మా, దీపం వెలిగించి లోపలికి, చీకటి ఉంది, లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరి కాళ్ళ మీద సాగిలపడ్డాడు. హల్లెలూయా. సాగిలపడ్డాడు, వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి. హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడుతుంటే చెరసాల నాయకునికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం మాట్లాడే మాటలు, పాడే పాటలు, నడిచే నడకను బట్టి ఒక ఆత్మ రక్షింపబడాలి. నీ ప్రవర్తనను బట్టి ఒక ఆత్మ దేవునిలోనికి రావాలి. పనుల భారము పెట్టుకొని నిర్లక్ష్యంగా ఉంటే, నువ్వే నిర్లక్ష్యంగా ఉంటే, నీవే మందిరానికి రాకపోతే, నువ్వే ప్రార్థన చేయకపోతే నీ ఇంట్లో ఎట్లా రక్షింపబడతారు? నీ ఇరుగు పొరుగు వాళ్ళు మందిరానికి ఎలాగొస్తారు? నీ ఇంటి వాళ్ళు ఎలాగో దేవుని సన్నిధికి వస్తారు? హల్లెలూయా. పౌలు శీలలు ఇద్దరు కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్న సమయంలో చెరసాల నాయకునికి మార్పు వచ్చింది. రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలయ్యా, నేనేం చేయాలి అంటే, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి దేవునిలో నువ్వేం చేయాలా? విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. నువ్వు దేవునిలో నువ్వు నమ్మకం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళందరూ కూడా, నువ్వే కాదు నీ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. హల్లెలూయా. ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుతారు. దేవుని నామనికి స్తోత్రములు కలుగును గాక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదుగా, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. ఏమాత్రము ఆలస్యము చేయలేదు, రక్షణ పొందినాడు. వెంటనే బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. చాలామంది రక్షణ పొందుతారు కానీ బాప్తిస్మము తీసుకోరు. బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. మేము కూడా దేవుని నమ్మినాము, మేము కూడా ప్రార్థనకు వెళ్తున్నాము, మాకు కూడా యేసయ్య అంటే ఇష్టము అని అంటారు, కానీ బాప్తిస్మం మాత్రము తీసుకోరు. అది ఎన్నిసార్లు మునిగి లేవాలి నీళ్ళల్లో బాప్తిస్మం అంటే? ఒక్కసారే. ఆ ఒక్కసారి వాళ్ళ తప్పులు ఒప్పుకొని, పాపలు ఒప్పుకొని నీటి బాప్తిస్మం తీసుకోవడానికి సస్తారు జనాలు. మేము కూడా రక్షణ పొందినాం, యేసయ్య అంటే మాకు కూడా
ఇష్టం. దేవుని సన్నిధికి మేము చర్చికి కూడా వెళ్తాం, అప్పుడప్పుడు కానుకలు కూడా మేము మొక్కుబళ్ళు చెల్లిస్తాం. అంతవరకే కానీ ఆ హృదయాన్ని మాత్రం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోరు. దేవుని బిడ్డలారా, కాదు. బాప్తిసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, బాప్తిసం తీసుకోవడానికి నువ్వు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావేమో, బాప్తిసానికి ఒక టైం పెట్టుకున్నావేమో. రక్షణ పొందినటువంటి నీవు, దేవుని వాక్యం విన్నటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు ఈ క్షణమే నువ్వు బాప్తిసము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఇట్లనే రక్షణ గురించి వాక్యం చెప్పాను. మరి సహోదరి బాప్తిసానికి సిద్ధపడింది. ఇంట్లో భర్త తాగుబోతు, ఆయనకు చెప్తే బాప్తిసము తీసుకొనివ్వాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆమె ఆశ కలుగుతుంది, బాప్తిసం తీసుకోవాలన్న ఆశ. దేవా, ఇప్పుడే నేను చనిపోతే నరకానికి పోతా కదా, ఇప్పుడు నువ్వు వస్తే నేను మరి ఎత్తబడి గుంపులో నేను ఉండను కదా, ఇట్లా ప్రార్థన చేసుకుంటుందంట. అయితే ఒకసారి నేను వాక్యంలో చెప్పానంట, ఎప్పుడైనా మీరు ఎవరైనా మీ భర్తలు శోధించి మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఒకే మాట చెప్పండి, ఇంకొకసారి నేను చెయ్యను, ఈ తప్పు నేను చెయ్యను అని ఒప్పుకోండి, అంతే. ఆ ఒక్క మాట ఒకసారి ప్రసంగంలో చెప్పానంట. ఆ సహోదరికి గుర్తొచ్చింది. మొత్తానికి అయితే వెళ్ళింది, బాప్తిసము తీసుకుంది. ఇంట్లో చిన్న కొడుకుని పెట్టిపోయింది. ఫుల్ లోడ్లో వచ్చిండు అయ్యగారు, ఆ ఇంటి యజమాని. ఫుల్ లోడ్గా వచ్చి, ఏదిరా మీ అమ్మ అంటే, చర్చికి పోయింది, మరి ఇంకా రాలేదు ఏంటంటే, బాప్తిసాలు తీసుకుంటున్నారు, అమ్మ కూడా బాప్తిసం తీసుకుంటుందని చెప్పిండంట వాడు ముద్దుల కొడుకు. చెప్పేసరికి ఇక ఈయన నిష ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇక భార్య రానే వచ్చింది. రాగా నేను బయటనే నిలబడు అంటే, ఎందుకయ్యా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నేను చెప్పకుండా కూడా బాప్తిసం తీసుకున్నావు నువ్వు. అప్పుడు గుర్తొచ్చిందంట, అయ్యా అమ్మగారు, పాస్టర్ అమ్మగారు చెప్పారు కదా, ఇంకొకసారి ఈ తప్పు చెయ్యను, నీకు చెప్పకుండా నేను ఏ పని చెయ్యనని చెప్పమన్నారు కదా అని చెప్పి భర్త దగ్గరికి వచ్చి ఒప్పుకుందంట. అయ్యా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఇంకొకసారి నేను బాప్తిసం తీసుకోను, ఇంకొకసారి నేను బాప్తిసం తీసుకోను. ఇప్పుడు నీకు చెప్పకుండా నేను తీసుకున్నా, నా తప్పు అయిపోయింది, ఇంకొకసారి నేను బాప్తిసం తీసుకోనని అనేసరికి ఇంకా ఆయన ఈ కాలర్ ఎగరేస్తుండు. ఇంకా నా భార్య ఇంకా నా మాట వింటుంది, ఇక నాకు చెప్పకుండా చేయనన్నది కాబట్టి ఇంకా ఆయనకు ఖుషి అయిపోయి, వానికి తెలియదు కదా బాప్తిసం ఒకటేసారి తీసుకోవాలని, అది ఖుషి అయిపోయినాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇలాగ జ్ఞానము కలిగి మనము కొన్ని అపాయాలను ఉపాయంతో మనము తప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఖైదీల్లో మరి కాపలా ఉన్నటువంటి ఆ నాయకుడు, చెరసాల నాయకుడు మాత్రము వెంటనే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. రక్షణ పొందినాడు, తను తన ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి? శక్తివంతమైనటువంటి పాటలు వినుట ద్వారా. ఆ శక్తివంతమైన పాటలు పాడినందుకు అక్కడ చెరసాలలో జరిగిన మార్పును బట్టి ఆ చెరసాల నాయకునికి మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో మార్పు రావాలి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా, నువ్వు చేసే ఉపవాసము ద్వారా, నువ్వు పాడే పాటల ద్వారా నీ కుటుంబంలో మార్పులు రావాలి, నీ జీవితంలో మార్పులు రావాలి. మార్పు లేని ప్రార్థనలు, మార్పులు లేని ఉపవాసాలు ఎన్ని చేసినా వ్యర్థమే. దేవుని బిడ్డలారా, మార్పు జరగాలి. శక్తివంతమైనటువంటి ఉపవాసం, శక్తివంతమైనటువంటి విజ్ఞాపన ప్రార్థనలు, శక్తివంతమైనటువంటి స్తుతులు చెల్లించుట ద్వారా కుటుంబంలో దేవుడు మార్పులు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శక్తివంతమైన పాటలు పాడుతుంటే సైతానుడే పారిపోతాడు, అంతే. వాడిని గద్దించి ప్రార్థించే అవసరమే లేదు. ఇప్పుడు చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తూ ఉంటారు, ఆ గుమ్మం బయటనే బంధించేస్తాను, అంతే. అవి లోపలికి వచ్చే అవసరము లేదు. కొందరు ఒకసారి ఒక దయ్యం పట్టిన వాళ్ళను వెళ్ళి ఒక గుంపు, ఒక యూత్ యవనస్తులు అందరూ కలిసి వెళ్ళారు ఆ దయ్యం పట్టిన వాళ్ళను ఆవిడకు విడిపించడానికి వెళ్ళారు. ప్రార్థన చేసి వచ్చారు. కానీ నాకు చెప్తున్నారు, అమ్మ ఆ దయ్యం పోలేదమ్మా, ప్రార్థన చేసినా కూడా అది పోలేదమ్మా. ఇక నన్ను పిలిస్తే వెళ్ళాను. ఇక్కడ పెద్ద బుడప వచ్చేసింది ఆమె దగ్గర, ఇక్కడ పెద్ద ఇంతలా బుడప. ఇట్లా చేయి పెడదామంటే అది గడ్డ నాకు చేతికి తగిలింది.
ఏమైందంటే వాళ్ళందరూ కలిసి జుట్టు పట్టి బాగా ఊపినరంట పాపం. ఊపినందుకు ఇక్కడ పెద్ద బుడప వచ్చేసింది. అంతే, ఇక వెంటనే చేతులు కూడా పెట్టకుండా దేవుని మహాకృపను బట్టి గద్దించి ప్రార్థన చేస్తే ఆమెలో ఉన్న దయ్యం పారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జుట్లు పట్టి గుంజడం కాదు, వాళ్ళను చీపురు కట్టలు బట్టి కొట్టడం కాదు, వాళ్ళని చెంపకాయలు వేయడం కాదు, కానీ శక్తివంతమైన ప్రార్థన ఆ యొక్క దయ్యానికి విడుదల కలుగుతుంది, ఆ వ్యక్తికి విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చాలామంది ఉపవాసం ఉంటారు, టైం చూస్తూ ఉంటారు, 3 కొట్టే వరకు అట్లనే ఉంటారు. ఆ 3 కొట్టిన తర్వాత ఇంకా కిచెన్ రూమ్లో పోయి ఉన్నదంతా తినేసి దీక్షలు ఖాళీ చేస్తారు. అది కాదు ఉపవాసం అంటే. నువ్వు ప్రార్థన ఎంతవరకు చేస్తున్నావు, ఎంత ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావు, అది ముఖ్యం. కొందరు 6 కొట్టే వరకు వాచే చూస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థం. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో ఒక పూట ఉండు, ఒక పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీ కుటుంబం గురించి రోధించు, ప్రార్థించు. అనేక కుటుంబాల గురించి ప్రార్థన చేయి. దేశ రక్షణ కొరకు, మరి సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, సేవల కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. దినమంతా వాచ్ చూసుకుంటూ కూర్చుండే బదులు ప్రార్థనలో కాసేపైనా గడపడం ఎంతో మేలు దేవుని బిడ్డలారా. కనుక శక్తివంతమైన ప్రార్థనలు, శక్తివంతమైనటువంటి పాటలు మనం పాడుట ద్వారా దయ్యపు శక్తుల నుంచి వారు విడుదల పొందుతారు, ఆత్మరక్షణను పొందుకుంటారు. దేశంలో నెమ్మది, శాంతి, సమాధానము, కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము, హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మల మేలుక దీవించునుగాక. అందరు మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయన. నా తండ్రి పౌలు శీలలను మా ముందు ఉంచి ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, సత్యానికి సంఖ్యలే ప్రభువా, కానీ ఏమాత్రం భయపడకుండా, ఏడవకుండా నాయన నీ సన్నిధిలో బిడ్డలు ఇద్దరు కూడా సంతోషంతో నాయన శక్తివంతమైన పాటలు పాడినప్పుడు నాయన నా తండ్రి ఎంతో మార్పును కలగజేసావు. అక్కడ ఉన్న చెరసాల నాయకునికి ప్రభా నువ్వు రక్షణ ఇచ్చినావు, ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చినావు ప్రభా. ఆ విధముగా నేను ఆయన నా తండ్రి వాక్యం విన్న ప్రతి బిడ్డ బాప్తిసం పెండింగ్ చేసుకోకుండా ప్రభా, ఆలస్యం చేయకుండా వాక్యం విన్న తర్వాత వారి హృదయంలో కార్యం జరిగినప్పుడు బాప్తిసం తీసుకొని తన ఇంటి వారందరికీ రక్షణ కొరకు మొరపెట్టుకున్నటకు ప్రతి బిడ్డకు మీరు సహాయము చేయమని, విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నాయన నా తండ్రి ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.